హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వడియాలండి చాలా ఈజీగా చాలా బాగా పెట్టుకోవచ్చు. రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. ఈ వడియాలు సగ్గుబియ్యం వడియాలండి. చాలా తేలిగ్గా కొలతలతోని పెద్దగా పని ఉండదు. ఒక్కసారి చూసి తెలుసుకుంటే చాలండి, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ వడియాలు అనేవి. చిన్నవాళ్ళు కూడా అందరికీ పెట్టుకోవాలని ఉంటుంది. కొంతమంది వడియాలు సరిగ్గా కొలతలు తెలియకపోతే పెట్టుకోలేమనుకుంటారు, కానీ చాలా బాగా పెట్టుకోవచ్చండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి మనం కంపెనీ సగ్గుబియ్యం అయితే కరెక్ట్గా ఈ కొలతలు సరిపోతాయి. లూజ్ అయితే మట్టుకి కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. దానికోసం ఒకసారి ముందుగా మనం కడిగేసి తర్వాత ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం తీసుకున్నాం అదే కప్పుతో వాటర్ తీసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది సాయంకాలం పూట నేను చేసుకుంటున్నాను. అలా మనం సాయంకాలం 2 గంటలకి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాక 2 గంటలు అయిన తర్వాత మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని 5 కప్పులు వాటర్ తీసుకొని దాన్ని కొంచెం వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని తర్వాత మనకి సగ్గుబియ్యం అనేది ఆ నీరంతా పట్టి ఇలా ఇంకిపోతాయండి. చూసారా, అలాగ నలపగానే నలిగినట్టు మనకి ఇంకిపోయి వాటరు సగ్గుబియ్యం అనేవి నానుతాయి. ఈ నానిన సగ్గుబియ్యంలో ఆ వాటర్ వేడిగా అయిన వాటర్ని వేసేవాళ్ళండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పెద్దగా మనం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టి ముద్ద అయిపోయింది, చల్లారిపోయే కూడా ముద్ద అయిపోతే వడియాలు బాగా రాలేదు, ఆరలేదు అని ఏ ప్రాబ్లం ఉండదండి. చాలా బాగా మనకి ఎలా అంటే చాలా రేకుల్లాగా బయటను కొనే వడియాల్లాగే వస్తాయండి. చాలా బాగుంటుంది కూడా ఈ వడియాలు. ఇలాగా మనం నానపెట్టుకొని వేసి రాత్రంతా నానపెట్టుకోవాలండి. ఉదయం అయ్యేసరికి మనకి చక్కగా నానిపోతాయి. అవి మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవడమేనండి. అలా మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం ఈ విధంగా మనకు సరిపోద్దండి. మొత్తం మనం 6 గ్లాసులు వాటర్ వేసినట్టు ఈ 6 గ్లాసుల వాటర్ సరిపోద్దండి. తర్వాత తగినంత సాల్టు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పౌడర్లా చేసి వేసుకున్నానండి. 2 ఎండుమిరపకాయలు. సాల్టు కొంచెం తగ్గించి వేసుకుంటేనే మంచిదండి. ఎప్పుడైనా వడియాలకి మొత్తం మనకు సరిపోయినట్టు వేసుకుంటే ఎండిన తర్వాత వడియాలు ఉప్పుగా ఉంటాయి. అందుకే కొంచెం తగ్గించే వేసుకోవాలి ముందుగానే. ఈ కవర్ మీదే పెట్టుకున్నానండి. క్లాత్ మీద కన్నా మనకి కవర్ మీద అయితేనే బాగా వస్తాయి. ఇలాగ అన్నీ చల్లారిపోతే మనకి ఆల్రెడీ చల్లగానే ఉంటుంది కాబట్టి మనం ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవచ్చండి. ఏం అవ్వదు. వేడివేడిది అయితే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోకూడదు అనుకుంటాము, కానీ పెట్టుకోవచ్చండి. ఇలా స్పూన్తో నేను ఒక గరిటె వేసుకొని చూసారా అలా అదుముకోవాలండి. మనకి ఎరగవండి. ఇలా పల్చగా మనం ఎలా అంటే ఇంత పల్చగా పెట్టుకున్నాము, ఇలా అదిమిడుతుంటే ఇరిగిపోతాయేమో ఎండిన తర్వాత అనుకోవద్దు. చక్కగా వచ్చేస్తాయండి వడియాలు. అలా అదుముకుంటే తొందరగా మనకి ఎండిపోతాయి. సాయంకాలం కల్లా ఎండిపోతాయండి. మంచి ఎండ ఉంటే, ఎండ లేకపోయినా నీడ పట్టునైనా మనకి ఎండిపోతాయండి. ఇలా 2 రోజులు మనం ఇలా ఎండబెట్టుకున్నామనుకో మనకి సంవత్సరం అంతా నిల్వ కూడా ఉంటాయండి. చాలా తొందరగా ఇంకా మనం స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టి వాటర్ కొలతల మీద ఎంతో వేసుకోవాలనే ప్రాబ్లం ఉండదు. ఒక గరిటె ఎక్కువైనా వాటర్ ఏం అవ్వదండి, మనకి చక్కగా వచ్చేస్తుంది. అలా వేడి నీళ్ళు మరగబెట్టి వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. సాయంకాలానికి అలా వచ్చినాయండి. ఒక ఎండకే చక్కగా అలా వచ్చి ఒక్క వడియం కూడా ఎరగలేదండి ఎక్కడని. మనకి చక్కగా బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తాయి. ఇలా శుభ్రంగా ఎండిన తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని వేపుకుంటే అసలు స్నాక్స్ కింద కూడా తినచ్చండి. చాలా బాగున్నాయి. ఆయిల్ అనేది పేర్చదు. చక్కగా దాని పైన కూడా మనం కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. వడియాల టేస్ట్ పిల్లలైతే అస్సలు వదలరు, అంత బాగుంటాయి. ఇంకా ఎండాకాలం వచ్చింది కాబట్టి మనం పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ వడియాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని.